నాపాక స్వరతో భద్ర ఆది ఏకశిల క్షేత్రం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ యాదన్ల రాజీ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నాయన్పాక గ్రామంలో జనవరి 9 నుంచి 11 వరకు 3 రోజుల పాటు ముక్కోటి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేవాలయం 4 యుగాల చరిత్ర ఉందన్నారు. వాళ్ళు పోతారు, మనం కూడా పోతాం. ఇంటి పేరు మీరు చెప్పిన విధంగా పరుగులు ఉండాలి. సకల క్షేమ ధైర్య మోక్షీరాభి సమృద్ధ్యర్థం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైనుపాక గ్రామం నందు శ్రీ నాపాక లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు ఈ రోజు నుంచి ప్రయాణికంగా అంటే 3 రోజులుగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రథమంగా గణపతి పూజ, పుణ్యవాచనము, అదేవిధంగా మండపారాధన, హోమాది కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తర్వాత రేపు శ్రీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రేపు ప్రాతకాలం నందే ఉత్తరద్వార పూజా కార్యక్రమం, అదేవిధంగా ఉత్తరద్వారం నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయము 10 గంటలకి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నము మహా అన్నదాన ప్రసాదము, తర్వాత సాయంకాలమున కోలాటాల బృందాలతోటి ఇక్కడ భజన పోటీలతో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి ప్రాతకాలం నందు ఎడ్ల బండ్లతోటి ఈ యొక్క ఆలయ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారిని ఇక్కడ నుంచి గ్రామోత్సవంగా తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రత్యేకత, స్వామివారు తూర్పుకు అభిముఖంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి, దక్షిణ అభిముఖంగా శ్రీ కళింగమర్దన వేణుగోపాలస్వామి, పశ్చిమాభిముఖంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, ఉత్తరాభిముఖంగా శ్రీ సీతా సమేత శ్రీరామ లక్ష్మణాంజనేయ స్వాములు కొలువుదీరి ఉన్నారు. అటువంటి ఆలయంలో ఈ త్రయాణికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము. స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కావాలని కోరుచున్నాము.